అందరికీ నమస్కారం. నా పేరు మాదిరి సింహాచలం, గుంటూరు పంచాయతీ సర్పంచ్. అయితే వీడియో పెట్టడానికి చిన్న ముఖ్య కారణం ఉంది. 2024 జాన్యువరిలో గౌరవ రాజేందర్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గిరిజన శాఖ మంత్రులుగా ఉండేటప్పుడు చేసిన శంకుస్థాపన బ్రిడ్జి గుంటూరు పంచాయతీ, అలాగే మోదుగు పంచాయతీ, అక్కడ నివసిస్తున్న గిరిజన గ్రామ ప్రజలకు ఆలూరు పెద్దగడ్డ బ్రిడ్జి సుమారుగా 7,45,00,000తో శాంక్షన్ అయిన బ్రిడ్జి పనులు ఆ రోజు గౌరవ రాజేందర్ గారు శంకుస్థాపన చేసి మరి ప్రారంభించిన పనులు ఈరోజు సుమారుగా 90% ఆ బ్రిడ్జి పూర్తయి వస్తుంది. గ్రామ ప్రజలందరూ కూడా రాజేందర్ గారిని రుణపడి ఉన్నారు. రోడ్డు పనులు అలాగే బ్రిడ్జి పనులు ఈరోజు చక్కగా సక్సెస్ఫుల్గా పనులు అవుతున్నాయండి. సో ధన్యవాదాలు. ఆ వీడియో కూడా ఒకసారి చూడొచ్చు, పెట్టాను. థ్యాంక్ యూ సార్. సాగునీరు కావచ్చు, రోడ్లు కావచ్చు, వంతెనలు కావచ్చు, మన ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, పిల్లలు చదువుకుంటే పిల్లలందరూ వచ్చారు 15,000 రూపాయలు చేయూత కావచ్చు. ఇంతకుముందు ఎప్పుడు ఇచ్చారా ఇవి? కానీ ఇవన్నీ మన సర్పంచులు కాస్త కూస్త తెలివైన వాళ్ళు, చదువు లేకపోయినా తెలివైన వాళ్ళు మన దగ్గర ఉన్నారు. వాళ్ళు మిగతా వారికి చెప్పాలి మన కోసం ఈ మంచి పనులు ఎవరు చేస్తున్నారు. జగన్ గారు చేస్తున్నారు, ఇన్ని రోడ్లు సాగు చేశారు. రాజేంద్ర మావాడే మా కోసం చేస్తున్నాడు, సర్పంచులు మావోలే, ఎంపీటీసీలు మావోలే, ఇక్కడ ఉన్న నాయకులు అందరూ మా కోసం పనిచేస్తున్నారు. మరి నాయకుల గురించి మనం మర్చిపోకూడదు అనేది. కాబట్టి నేను ముగించేస్తాను. అందువల్ల ఈరోజు మనం బ్రిడ్జ్ ఏమో 7,45,00,000, రోడ్డు ఏమో 403 లక్షలు, అయితే రెండు కలిపి 1,150 లక్షలు అన్నమాట. 11,50,00,000 ఒకేసారి చూసారు ఎంత వచ్చింది. ఇప్పుడు నీలం వలసల పని అయిపోయింది, అక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నాం. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా మనకు 2 దఫాలు పాచిపెంటలు మన చేయడానికి ఉన్నాయి. ఇవి కేవలం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఐటీడీఏ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ చేయడానికి టైం నాకు సరిపడం లేదు. మిమ్మల్ని కొబ్బరికాయ కొట్టేయమని చెప్తాను, ఎక్కడికక్కడ మీకు కొబ్బరికాయ కొట్టేయమని చెప్తాను. ఐటీడీఏ బ్రిడ్జిలు కానీ ఐటీడీ నుంచి రోడ్లు కానీ నాకు కొట్టడానికి నాకు టైం సరిపోదు. ఇంకా సాలూరు మండలం వెళ్ళాలి, మొక్క మండలం వెళ్ళాలి, అవన్నీ చేయాలి. కాబట్టి ఐటీడీ అధికారులు కూడా అదే చెప్పాను నేను. వస్తే మనకు 2 సార్లు శంకుస్థాపనకు వస్తాను. ఇక్కడ మనకు రెండు రోజులు పాచిపేట మండలము, సాలూరు మండలం కలిపి ఆజూరు సైడ్ ఒకసారి అవుతుంది, మరి ఇంకోటి ఇది ఉంటుంది. ఈ విధంగా అనమాట మిగతా వాటి చేయాలి. కాబట్టి మీకు సర్పంచులు, ఎంపీటీసీలు మీరు కొట్టాలి. కొన్ని మనకు పారిశ్రామిక పర్మిషన్ వచ్చేస్తే మనకు చాలా రోడ్లకి చేయలేడుకున్నది, అన్నీ కూడా చేస్తాం. వెళ్ళలేదు సింహాచలం మొన్న కొత్తగా ఇచ్చాడు, అవి కూడా ఇప్పుడు ఇస్తున్నాం. వెళ్ళలేదు ఏది ఇడిచిపెట్టాం, అన్నీ మీకు మంచి జరుగుతుంది తెలియజేసుకుంటూ చూసారు కదండి, అక్కడ రోడ్డు కూడా పూర్తయింది. సో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతూ చేశారు రాజేందర్ గారు. ఇలా మరొక మంచి వీడియోతో ముందుకు వద్దాం. థ్యాంక్ యూ.